అమలు చేయలేకపోయాడు ఫైనల్గా. మొదటి 3 ఏళ్ళు 2 ఏళ్ళు చేసి 3వ ఏడు నుంచి అతను మిస్ అయ్యాడు. దాన్ని విమర్శించి తర్వాత ఏం చేశాడు, అయ్యయ్యో మీరేదో ఓ పెగ్గు తాగుతారు, పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడేవాళ్ళు పెగ్గు తాగకపోతే కష్టం కదయా, మీరందరూ ఎట్ట బతుకుతారు పాపం, మీ అందరి కోసం నేను నాణ్యమైన మందు, మరి అదేందో మందు తాగితే నాణ్యమేందో నాకు అర్థం కాల. నాణ్యమైన మందు అంటే తొందరగా చస్తారనే, లేటుగా చస్తారనే, చావకుండా బతుకుతారనే, ఎలాగో అర్థం కాదు ఇప్పటికి కూడా. నాణ్యమైన మందు అని చెప్పడం, ఆయన వెనకాలే పవన్ కళ్యాణ్ గారు చప్పట్లు కొట్ట అవునవును నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి. ఇప్పుడు కల్తీ మందు దొరుకుతుంటే వాడెవడో చేశాడు వీడెవడో చేశాడని చెప్తారు. ఇప్పుడు కూడా నాణ్యమైన మందు అమ్ముతున్నామనే చెప్తున్నారు. మందు తాగడంలో తప్పు లేదని వాదిస్తున్నారు. నా భయం ఏంటంటే ఇలా డ్రగ్స్లో మన వాళ్ళందరూ పట్టుబడతా ఇలా దొరుకుతా ఉన్నారు అనుకోండి, కొన్నేళ్ళు పోయేటప్పటికి మందు తాగితే ఆరోగ్యాలు పాడైపోతాయని ఏదో కాస్త పౌడర్ పీల్చుకుంటారు. ఆ పౌడర్ పీల్చుకున్నంత మాత్రాన ఏమవుతుంది, కాస్త ఆ టైంకి శక్తి వస్తుంది. ఇవాళ రోజు నీ మందు తాగుతుంటే ఆ మందుకు తగ్గట్టు శరీరం రెస్పాండ్ కాకపోయేటప్పటికి కాస్త దీని ద్వారా శక్తి తెప్పించుకోవడం కోసం అంత పీల్చుకుంటే తప్పే ఉంది. డ్రగ్స్ అమెరికాలోనో లేకపోతే ఇంకో దేశాలు ఇవి ఉన్నాయి, కొన్ని దేశాల్లో డ్రగ్స్ అలౌడ్ అనమాట. అక్కడ ఓపెన్గా అమ్ముతారు. ఇక్కడ మనకు హొక్కా సెంటర్లు ఎట్లా ఉంటాయి అక్కడ మందు సెంటర్లు ఉంటాయి, థాయిలాండ్ ఇట్లాంటి చోట్ల ఉంటాయి. అట్లాగా మన దేశంలో కూడా ఉండాలి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులతో మంచి చేయొచ్చు ప్రజా